హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అనితా వ్లాగ్స్. టుడే ఈ వీడియోలో నేను మీకు బెంగళూరులో పీజీస్ ఎలా ఉంటాయి చూపిద్దాం అనుకుంటున్నా. మోస్ట్లీ ఆల్ పీజీస్ ఇలానే ఉంటాయి, మ్యాక్సిమం ఇలానే ఉంటాయి. బట్ ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్నది 2 షేరింగ్. సో ఇఫ్ 3 షేరింగ్ 3 బెడ్స్ ఉంటాయి, 4 షేరింగ్ మీన్స్ 4 బెడ్స్ ఉంటాయి. అండ్ ఈ ఈ నేను చూపిస్తున్న పీజీలో మనకి ఓన్లీ ల్యాప్టాప్ టేబుల్ చిన్నది ఇస్తాడు, సైడ్ టేబుల్ లాగా. మిగతా పీజీస్ కొన్ని పీజీస్ ఏమో ల్యాప్టాప్కి పెద్ద టేబుల్ ఇస్తారు, చైర్ ఇస్తారు, ఆర్ ఎల్స్ బెడ్ సైజ్ టేబుల్స్ ఉంటాయి కదా అవి ఇస్తారు. సైడ్ వాటర్ బాటిల్స్ అవి పెట్టుకోవడానికి చిన్న సైడ్ టేబుల్ ఇస్తారు. అండ్ కబోర్డ్ కూడా ఫుల్ లెంత్ కబోర్డ్ విత్ ఫుల్ లెంత్ మిర్రర్ ఇస్తారు. కొన్ని పీజెస్లో స్మాల్ మిర్రర్సే ఉంటాయి. అండ్ ఇలా కొన్ని వేరియేషన్స్ ఉంటాయి, బట్ మోస్ట్లీ ఇలానే ఉంటాయి. అండ్ ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ 4 షేరింగ్ ఐ విల్ సజెస్ట్ నో, బికాస్ 4 షేరింగ్ చాలా కన్సిస్టెడ్గా ఉంటుంది, బట్ అక్కడ అంత మంచిగా ఏమి ఉండవు ఇక్కడ. సో మోస్ట్లీ 2 or 3 షేరింగ్కి వెళ్ళండి. ఇన్ బెంగళూరు మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు 3 షేరింగ్ అంటే 6K to 7K ఉంటాయి. 3 షేరింగ్ అంటే 8 to 9, ఆర్ ఇఫ్ జిమ్ ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ జిమ్ ఉండి ఆల్ వర్క్ స్పేస్, సపరేట్ వర్క్ స్పేస్, ఇలా ఏమన్నా ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే మోస్ట్లీ 10K అలా ఉంటుంది. ఇంకా సింగిల్ షేరింగ్ బదులు నన్ను అడిగితే సపరేట్గా రూమ్ తీసుకోవడం బెస్ట్. అంత అడుగుతారు పీజీలో సింగిల్ షేరింగ్కి. సో నన్ను అడిగితే నేను 2 or 3 షేరింగే సజెస్ట్ చేస్తాను. ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ఫర్ 4 షేరింగ్ ఐ విల్ సే నో. అండ్ సింగిల్ షేరింగ్ ఆల్సో మీరు కుక్ చేసుకోవడం రాదు అలా అంటే ఓకే, బట్ సింగిల్ షేరింగ్కి దే విల్ మినిమం 15K, చాలా ఎక్కువ అడుగుతారు. సో సింగిల్ షేరింగ్ కావాలంటే మ్యాక్స్ రూమ్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో నేను చూపిస్తున్న ఈ వీడియోలో వచ్చేసి ఇది 2 షేరింగ్. దట్ టు మోస్ట్లీ బాయ్స్ గర్ల్స్ అట్లా ఏమి ఉండదు, మ్యాక్సిమం ఇద్దరికి సేమ్ ఇట్లనే ఉంటుంది. సో మీ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ ఎవరైనా బెంగళూరులో పీజీస్ కోసం సెర్చ్ చేస్తుంటే మేబీ ఇట్ విల్ బి ద యూస్ఫుల్ వీడియో ఫర్ దెమ్. సో ప్లీజ్ షేర్ విత్ దెమ్. ఇక్కడ ఈ వీడియోకి వస్తే నేను తీసిన వీడియో, ఈ పీజీ వచ్చేసి న్యూలీ ఓపెన్. ఈ పీజీలో మనకి జిమ్ ఉంటుంది, సపరేట్ వర్క్ స్పేస్ ఉంటుంది, ప్లే స్టేషన్ ఉంటుంది, అండ్ గేమ్ జోన్ ఉంటుంది. కిచెన్కి కూడా మీకు యాక్సెస్ ఉంటుంది. సో ఇఫ్ యూ వాంట్ టు ప్రిపేర్ ఫుడ్ ఫర్ యువర్ సెల్ఫ్ యూ కెన్ కుక్. లైక్ గ్రోసరీస్ అన్నా మనం తెచ్చుకోవాలి, బట్ యూటిలిటీస్ అన్నీ వాళ్ళు ఇస్తారు, పీజీ ఓనర్స్ ఇస్తారు. సో నో ఇష్యూస్. మోస్ట్లీ వైఫై ఫుల్ 24/7 ఉంటుంది, వాటర్ ఉంటాయి, ఫ్రిడ్జ్ ఉంటుంది, ఫ్లోర్ కాఫీ సపరేట్ ఫ్రిడ్జ్ ఉంటుంది, షూ ర్యాక్ ఇస్తారు. అండ్ మోస్ట్లీ ఇన్వర్టర్స్ ఆర్ జనరేటర్స్ ఉంటాయి కాబట్టి మనకి పవర్ ఇష్యూస్ కూడా ఏమి ఉండవు. ఇక్కడ నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మ్యాక్స్ ఇలానే ఉంటాయి, మోస్ట్లీ ఇలానే ఉంటాయి. అండ్ దట్టు ఇది న్యూ పీజీ కాబట్టి కొంచెం డీసెంట్గా కనిపిస్తుంది మీకు, పెయింటింగ్స్ అండ్ ఆల్. బట్ ఇఫ్ ఓల్డ్ పీజీ అంటే కొంచెం పెయింటింగ్స్ కొంచెం డిస్టర్బెన్స్గా అట్లా ఉంటుంది, బట్ మోస్ట్లీ ఇలానే ఉంటుంది. ఇంకా మీరు అడగచ్చు ఇంకేమన్నా మనం పెట్టుకోవచ్చా, ఎక్స్ట్రాగా ఏమన్నా పెట్టుకోవచ్చు అంటే యూ క్యాన్, మనం ఏదన్నా చేసుకోవచ్చు. జస్ట్ పీజీకి ఓనర్స్కి ఇన్ఫామ్ చేసి మేము ఇట్లా టేబుల్ పెట్టుకుందాం అనుకుంటున్నాం, ఆర్ ఇట్లా వాల్ స్టిక్కర్స్ పెట్టుకుందాం అనుకుంటున్నాం. చాలామందికి ఉంటుంది కదా ఇట్లా విజన్ బోర్డ్స్ అని, లేదా సమ్ స్టిక్కర్స్, దే వాంట్ టు మోటివేట్ దెమ్ సెల్ఫ్, ఏవో ఒకటి పెట్టుకుంటూ ఉంటారు కదా సైడ్ టేబుల్స్ అలా. సో మనం పెట్టుకోవచ్చు. అండ్ ఏసీ రూమ్స్ మ్యాక్సిమం బెంగళూరులో చాలా కోల్డ్గా ఉంటుంది కాబట్టి ఏసీ రూమ్స్ ఎవరు ప్రిఫర్ చేయరు. బట్ ఇఫ్ యూ వాంట్ ఏసీ రూమ్స్ కూడా ఉంటాయి. నేను చూపిస్తున్న పీజీ అయితే మాత్రం చాలా చాలా డీసెంట్గా ఉంటుంది. వాష్రూమ్ అంత డీటెయిల్గా నేనేం చూపించట్లే, బికాస్ చూపిస్తే బాగోదు కాబట్టి నేను చూపించట్లే. మోస్ట్లీ వెస్ట్రన్ టైపే ఉంటాయి, చాలా నీట్గా బాగుంటాయి. అండ్ వన్ మోర్ థింగ్, హాట్ వాటర్ 24/7 ఉంటుంది. అది ఏ పీజీ అయినా సరే మ్యాక్సిమం ఉంటుంది, ఎందుకంటే బెంగళూరులో వెదర్ చాలా కోల్డ్గా ఉంటుంది కదా. సో మ్యాక్సిమం హాట్ వాటర్ ఎప్పుడు వస్తుంటాయి. వాటర్కి సమ్ టైమ్స్ సమ్మర్లో వాటర్ ఇష్యూస్ ఉంటాయి, బట్ మనం పీజీలో స్టే చేస్తాం కాబట్టి అది వాళ్ళ ఇష్యూస్. ఫుడ్ విషయానికి వస్తే నేను ఆల్రెడీ చెప్పినట్టు మనం కుక్ చేసుకోవాలనుకుంటే మనకి కిచెన్ యాక్సెస్ ఉంటుంది కాబట్టి గ్రోసరీస్ అన్నీ మనం తెచ్చుకొని, కుక్వేర్ అంతా వాళ్ళు ఇస్తారు, గ్యాస్ ఉంటుంది కాబట్టి నో ఇష్యూస్. మిక్సీ అన్నీ ఉంటాయి, మ్యాక్సిమం అన్నీ ఉంటాయి. సో మనం కావాలంటే మనం కుక్ చేసుకోవచ్చు. ఇంకా పీజీ వాళ్ళు పెట్టేది బోత్ సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ ఫుడ్ ఉంటుంది. మ్యాక్సిమం మన తెలుగు వాళ్ళకైతే మంచి ఫుడ్ ఉంటుంది, మన ఫుడ్డే ఉంటుంది. మోస్ట్లీ ఇడ్లీ, దోశ ఇలానే ఉంటాయి. సో నేను చూపించిన పీజీ మీకు నచ్చి మీకు కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు లొకేషన్ అన్ని డీటెయిల్స్ మీకు షేర్ చేస్తాను. సో ఎవరికైనా యూజ్ అవుతుందంటే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.